నమస్కారం. మీ విజయ్ కుమార్. అందరికీ ఆదివారం శుభాకాంక్షలు. ఈ ఆదివారం మీరు వీలైనంత వరకు సంతోషంగా ఉండి ఈ వారం ప్రారంభం, వాస్తవానికి ఆదివారంతో వారం ప్రారంభం అవుతుందనుకున్న, నిజానికి ఇది విరామ దినం, వారాంతపు రోజుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆది అని ఉంటే ప్రారంభం అని అనుకున్నప్పటికీ వాస్తవానికి జీవితంలో అలాంటి ఆదివారం నాడు గత వారపు అనుభవాలని నెమరేసుకుంటూ వచ్చే వారానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆదివారం నాడు సాధ్యమైనంత వరకు కొంత మేరకు అలౌకిక ఆనందం కూడా అవసరమే. ప్రతి అంశాన్ని లౌకికంగా ఆలోచించడం ఎంత ముఖ్యంగా, అలౌకిక ఆనందంలో స్వాంతన పొందటం కూడా అంత ముఖ్యం. అందుకే చాలామంది చర్చిలకి ప్రార్థనకు వెళ్తారు, కొంతమంది గుళ్ళకు వెళ్తారు, కొంతమంది ఇతరత్ర ఆ జ్ఞానంలో గడుపుతారు. అదొక అంశం. అయితే ఈ ఆదివారం మీతో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి, కానీ కొంతమందిని మాత్రమే నమ్మండి. మన ఎదుట కనిపించే సత్యాలన్నీ నిజం కావు. నిజం కావాలని అనుకోవటం కూడా తప్పే. అవసరం కోసం అనేక రకాలైనటువంటి మనుషులు అనేక రకాలైన రీతిలో మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మనం వారి విధానాన్ని గమనించాలి, దాన్ని బట్టి చెప్పాలి. వారు చెప్పిన ప్రతిదీ మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నేను మొన్నే చెప్పాను, మనం గెలిచినా ఓడినా పరిహాసమే. చాలామంది మనల్ని ఒక మాట అంటుంటారు, నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది కనుక. కొంతమంది ఉంటారు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటారు, బాధ్యతాయుతమైన పని ఉంటారు, సామాజిక చైతన్యమే వాళ్ళ లక్ష్యంగా తీసుకుంటారు. కానీ నరనరాన కులపిచ్చితోటి, అంటే ఈ మాట ప్రస్తావించకూడదు కానీ రగిలిపోతుంటారు. వాస్తవానికి అది ఎందుకు అట్లా జరుగుద్ది అనేది, అది వాళ్ళ ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి, అంటే మానసిక ఉన్మాద స్థితి. అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అందరినీ ప్రేమించండి, కానీ కొంతమందినే నమ్మండి. అహంకారులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇది ఈ ఆదివారం